మొత్తానికి ప్రజల్లో మీరే గ్రేట్ లేకపోతే మీరు తీసుకున్న స్టాండే నిజమయ్యే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి మరి. ఏమంటారు మీరు? నేను ఫస్ట్ నుంచి అదే మొత్తుకుంటున్నా. అవును. రాజ్ తరుణ్ అమాయకుడు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇలా తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి అగెనెస్ట్గా నేను వస్తా, పోరాడతా. సెక్షన్ 493 గురించే కదా నా పోరాటం. అదే కేసు రాజ్ తరుణ్ మీద పెట్టారు. సెక్షన్ 493 అంటే ఏంటంటే, భాను ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, ఇద్దరు కలిసి తిరిగారు, సరే సంసారం కూడా చేశారు కొన్నాళ్ళు. చేసిన తర్వాత ఏదో తేడా వచ్చి ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ కనుక భాను వద్దు, నాకు ఇంతకన్నా బెటర్ సంబంధం వచ్చింది, ఇంకా చాలు భాను, బాయ్ బాయ్ అందనుకో, లేదు నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నువ్వు బాధపడ్డా చస్తే చచ్చిపో, నేను గురించి పట్టించుకునేవాడు. అదే కనుక రివర్స్లో అమ్మాయికి జరిగితే, అంటే నువ్వు కనుక అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు. అదే 493. దాని ప్రకారం నీకు 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఇంతకుముందు 498 కూడా ఒక చట్టం ఉండేది, 498 భార్యాభర్తలు. అది వేరు. అంటే ఇట్లాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారనే ఇంతకుముందు ఆ 498 అప్పుడు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో అప్పుడు ఇంతకుముందు ఇమీడియట్ గా అరెస్ట్ ఉండేది. ఇది హనీ ట్రాపర్స్ అంటారు కదా. అవును, హనీ ట్రాపర్స్ వాడుకునే సెక్షన్ 493. అవును, హనీ ట్రాపర్స్ 493 అండ్ 376 సెక్షన్స్ బాగా వాడతారు. అంటే రేప్ చేయకపోయినా చేశారని, కొన్నాడు బాగా తిరిగేశాడని, ఒక రోజు రేప్ చేశాడని, లేకపోతే ఇట్లా పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని, వాళ్ళకి అనుకూలంగా ఉండే ఇది 493 అనేది. ఈ సెక్షన్ రాజధాని మీద పెట్టినప్పుడు నేను గట్టిగా మాట్లాడే తప్పు 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 సెక్షన్ అని చెప్పి అది చూపించడానికి ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చినప్పుడు నా మీద రకరకాల చెప్పులతో దాడి చేశారు, తిట్టారు, వాళ్ళ లాయరు, అన్నీ అయినాయి. అన్నీ అయిన తర్వాత ఇవాళ వచ్చి నేను చాలా తప్పు చేశాను, రాజధాని నన్ను క్షమించు, తప్పు కేసు పెట్టాను అని. ఇన్నాళ్ళు నేను అదే కదా పోరాటం చేశాను. మీరు ఫస్ట్ నుంచి రాజ్ తరుణ్ వైపే స్టాండ్ తీసుకున్నారు. ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ గురించి కూడా మీరు చెప్తూనే ఉన్నారు. అసలు ఇంకోటి ఏంటంటే, ఆ సీజన్ 1లో రాజ్ తరుణ్ అంటే నేను బిగ్ బాస్ కి వెళ్ళక ముందు, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత డివైడ్ చేసుకుంటే అది మధ్యలో ఇంటర్వల్ బ్యాంక్ అనుకున్నా. దాని ముందు ఆవిడ ఇదే టీవీ ఛానల్లో చేసి చక్కగా రాజ్ తరుణ్ చాలా నన్ను మోసం చేసేసాడు, నన్ను అన్యాయం చేసేసాడు, పెళ్లి చేసుకుంటాను, మస్తాన్ సాయి చాలా మంచివాడు, నా ఫ్రెండ్, మస్తాన్ సాయి నాకు హెల్ప్ చేశాడు, మరి మస్తాన్ సాయి మీద ఎందుకు కేసు పెట్టావమ్మా అంటే అది కూడా రాజ్ తరుణ్ పెట్టించాడు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చింది. కట్ చేస్తే ఇవాళ సీన్ రివర్స్. రాజ్ తరుణ్ మంచివాడు, మస్తాన్ సాయి చెడ్డవాడు. రేపు ఇంకొక గ్యాప్ ఇచ్చామనుకో, మస్తాన్ సాయి మంచివాడు, రాజ్ తరుణ్ మంచివాడు, భాను శేఖర్ భాష చెడ్డవాడు. శేఖర్ భాష ఎప్పుడు చెడ్డవాడు, ఎందుకంటే ఇట్లాంటి తప్పులు చేసే వాళ్ళకి వెనకాల ఉంటూనే ఉంటాను నేను. అంటే ఎందుకని మీరు లావణ్య మీదే అంటే అంత ఇదిగా రాజ్ తరుణ్ వైపు స్టాండ్ తీసుకోవాల్సినంత అవసరం ఏంటి అసలు? లావణ్య లేకపోతే సృష్టి వర్మనో లేకపోతే ఇంకొకళ్ళు కదా. నా ప్రాబ్లం ఏంటంటే ఈ చట్టం సెక్షన్ 493 కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన సరికొత్త రేప్ డెఫినేషన్ ఏదైతే ఉందో ఈ 376, దీన్ని యూజ్ చేసుకుని చాలా ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు, దారుణమైన ఫాల్స్ కేసెస్ పెడుతున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ 498 ఆల్రెడీ మీరు ఇందాక ప్రస్తావించారు. ఈ 3 మగాళ్ళకి చాలా అన్యాయం చేస్తున్న సెక్షన్స్. లిటరల్లీ అంటే జస్ట్ మగాడే కాదు, కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయి రోడ్డును పడే పరిస్థితి. జానీ మాస్టర్ సంగతి చూడండి ఎంత దారుణమైన. ఆయన ఏకంగా జైల్లో పెట్టి 35 రోజులు, కెరియర్ కూడా డ్యామేజ్ అవ్వాలి, అంత డ్యామేజ్, నేషనల్ అవార్డు పోయింది. ఇన్ని డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటి? చట్టం. ఇదే నువ్వు వెళ్ళి ఒక అమ్మాయి మీద పెట్టు, తీసుకోరుగా. దీనికి తోడు మీడియా బాజాలు కొడతా ఉంటారు. సో నేను వచ్చి కొన్ని ఆధారాలు చూపించి ఇవన్నీ కూడా చెప్పడం వల్ల కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక రేప్ విక్టిమ్ అని చెప్పి బయటికి చెప్పుకుంటూ వాళ్ళే మీడియా ముందుకు వచ్చి అవతల వాళ్ళని దూషిస్తుంటాం, మేము వాళ్ళని దూషిస్తుంటాం, మేము కొడుతుంటాం, తిడుతుంటాం, వాళ్ళు కొడుతూనే ఉండాలి, పొరపాటున మాకు అగ్నెస్ట్గా ఏమైనా సాక్ష్యాలు చూపిస్తే మీ మీద కేసులు పెడతాం. ఇక్కడ ఒక క్యారెక్టర్ మిస్ అయింది, చెప్పండి ఆ మనిషి ఎవరు చెప్పండి, ఐడియా లేదా? ఏమంటే చాలా మంది మీద మనం చేసాం. అంటే లావణ్య సైడ్ వకాలత్ పుచ్చుకొని మాట్లాడినటువంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ ఏమయ్యాడు మధ్యలో? ఐడియా వచ్చిందా మీకు? ఇప్పుడు మీ మీద లైవ్ లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇప్పుడు ఏమయ్యాడు ఆ వ్యక్తి? అదే మీరు గట్టిగా అడగాల్సింది. బట్ అంటే ఇప్పుడు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ లాయర్ ఒక ఆయన వచ్చాడు కదా, చూసుంటారు. అవును. సో అంటే అంత వాయిస్ ఇచ్చాడు కదా లావణ్య తరపున స్టాండ్ తీసుకుని కళ్యాణ్ దిలీప్ శంకర్, మీ మీద అంత దారుణంగా చాలా మాట్లాడాడు మీడియా సాక్షిగా కూడా. ఇప్పుడు అతను కనుమరుగైపోయాడు. అంటే అతను కూడా వాస్తవాలు తెలిసి నేను ఈ బురదలో కాలు వేస్తున్నానని ఫీల్ అయ్యాడు అంటారా? ఖచ్చితంగా, అంతే, ఖచ్చితంగా. సో బురదలో కాదు, స్విమ్మింగ్ పూల్ ఉండే వాళ్ళు బెటర్ అని స్విమ్మింగ్ పూల్ లాయర్ని ఒక ఆయన పట్టుకొచ్చింది కొన్నాళ్ళు. సో ఆయనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసింది, ఆయన అది చేసేస్తాను, మళ్ళీ ఆయన కూడా ఏదో నిజ స్వరూపం తెలుసుకున్నట్టున్నాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు. సో అంటే బేసికలీ
ఎవరో ఒకరు కొన్నాళ్ళు అంటే దేవుడి డెఫినేషన్ ఎవరికి వాడు తెలుసుకోవాల్సింది. అవును మనం అవును చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు అవును. వాళ్ళు పాపం లావణ్య మంచిది, లావణ్య అమాయకురాలు ఇలా చెప్పుకుంటూ తిరుగుతుంటారు మీడియాలో అన్నిట్లోనూ. ఉమ్, తర్వాత దెబ్బ పడితే కదా వాళ్ళకి కూడా తెలిసేది. ఉమ్. లేకపోతే వాస్తవానికి ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే చాలా మందికి రకరకాల అపోహలు ఉంటాయి. ఈ లావణ్య అనే ఈ అమ్మాయిని చూసిన తర్వాత అంటే ప్రజలు కావచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మంది కామన్ మ్యాన్స్ కూడా ఇంత దారుణంగా తయారవుతారా, ఇంత దారుణంగా ఉందా పరిస్థితి హైదరాబాద్లో సినిమా వాళ్ళు అని చెప్పి ఈ రకమైనటువంటి ఆలోచనకు వచ్చేస్తారుగా, పక్కాగా వస్తారు. ఏంటి డ్రగ్స్ ఏంటి, ఒకళ్ళు మార్చి ఒకళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంటి, కాసేపు వాళ్ళు మంచి అంటారు, కాసేపు వీళ్ళు చెడ్డ అంటారు, కాసేపు అతనే కరెక్ట్ అంటారు, కాసేపు ఇతను క్షమించాను. ఏంటి అసలు లావణ్య ఈ డ్రగ్స్ నిజంగానే తీసుకుంటుందంటండి? అయ్యో ఒప్పుకుంది కదా ఆవిడే, ఆవిడే ఒప్పుకుంది కదా. ఆ డ్రగ్స్ వాడి వాడేమో బహుశా ఆవిడకి మైండ్ పని చేయట్లేదేమో. మైండ్ ఎక్కువ పని చేయడం వల్ల వచ్చే ఓకే, కష్టాలు. ఎక్కువ పని చేయటం వల్ల. అంటే ఎవరిని ఎలా ఇరికించాలి, ఆ, అంటే వ్యవస్థల్ని ఉమ్, కూడా Manage. ఆడదలుచుకుంటే ఆ, తన చేతిలో పెట్టుకోగలను. పెట్టుకోగలదు అన్నట్టుగా పోలీసుల్ని అవును. ఆయన ఫ్లట్టింగ్ చేస్తుంది. ఉమ్, ఆఫీసర్ ఆయన పాపం వద్దమ్మా నేను రాలేను అంటున్నా కూడా నేను అవును. రానా, నేను నేను గోడకు రానా. రానా, నాకు కసి, నేను గలీజ్దాని ఇలాంటివన్నీ చెప్తుందా. అవును తర్వాత ఇంకొకళ్ళు విలేకరులతోటి అవును. ఆమె ఉంటుంది, నేను కాప్స్ ఉంచుకున్నట్టే అంటే పోలీసులు ఉంచుకున్నట్టే అవును. నేను కూడా ఉంచుకుంటాను, నాకు ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఎలా అమ్మాయిలతో మరి పులిహార కలుపుతున్నారు? అదే కదా. ఇప్పుడు అది అమ్మాయి ప్రతిదీ విచిత్రం. కాల్ రికార్డ్ చేస్తుందని తెలుసు, వాట్సాప్ అవును. కాల్ అయినా రికార్డ్ చేస్తుందని తెలుసు. Correct. మరి ఎలా ఈ డిఎస్పీ పోలీస్ ఆఫీసర్స్ అయినా మీడియా వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారు అమ్మాయితో? అంటే వాళ్ళకి ఇప్పుడే తెలిసింది. వాళ్ళు ఆ. జనరల్ గా మీడియాలో వాళ్ళ పనే వాళ్ళు చూసుకుంటుంటారు, వాళ్ళు డ్యూటీలో వాళ్ళు తక్కువగా మీడియా చూస్తుంటారు. ఉమ్, బట్ ఎప్పుడైతే ఇటువంటి వెలుగులోకి వస్తాయో ఉమ్, ఆయనే కాదు మిగతా వాళ్ళందరూ కూడా అటెన్షన్ లోకి వస్తారు. ఉమ్, అమ్మో ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఉమ్, మామూలుగా మాట్లాడినా కూడా. ఇప్పుడు ఆ కాల్ మీరు గమనిస్తే ఆ పోలీస్ ఆఫీసర్ తో చాలా సెడ్యూసింగ్ గా మాట్లాడుతున్న అవును. కాల్లో ఆయన పెద్ద చేసింది ఏమీ లేదు, ఆయన మామూలుగానే మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడో ఉన్నాను అంటే నేను వస్తా, నేను గలీజ్దాన్ని అలాంటివి ఉన్నప్పుడు జనరల్ గా ఉమ్, ఒక పెద్దరికంగా వాట్ వీ ఎక్స్పెక్ట్ అంటే ఒక జనాల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నువ్వు రాముడు మంచి బాలుడు అయితే ఉమ్, ఏం తెగతిగ్గా ఉందా, ఉమ్, వేషాలు ఎత్తున్నావా, ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడు, ఇలాంటి ఎక్స్ట్రా కల్లా దగ్గర చేయకు ఉమ్, అని చెప్పకపోవడం మాత్రమే ఉమ్, ఆయన చేసిన చిన్న పొరపాటు. ఉమ్, ఆయన అంటే జనరల్గా లేడీస్ అంటే రెస్పెక్ట్ చేయండి, మంచిగా మాట్లాడండి ఇవన్నీ చెప్తుంటారు కాబట్టి హి హి హూ అని చెప్పి మొహమాటంగా మాట్లాడుండొచ్చు. ఉమ్, కానీ ఈవిడ చాలా క్లియర్ కట్గా ఉమ్, లాయర్తో స్విమ్మింగ్ పూల్లో కలితేస్తుంది, ఉమ్, పోలీసులతో ఇట్లా మాట్లాడుతుంది, ఇంకా రిపోర్టర్లతో అయితే నేను కాప్స్ ఉంచుకున్నట్టు ఉంచుకుంటా అంటది. ఉమ్, సో అంటే మనకు కావాల్సింది ఏంటి, ఒక కోర్టు ఒక కేసు ఇది చేయడానికి లాయరు, మీడియా, ఉమ్, పోలీస్. పోలీసు. సో వీళ్ళని గుప్పెట్లో పెట్టుకొని ఉమ్, ఆడడానికి ఉమ్, చాలా చక్కటి ఉమ్. ప్రణాళిక. ఉమ్. ఇలాంటివి ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లాంటి అంటే ఈ టైప్ ఆఫ్ మళ్ళీ ఏమన్నా అలిగేషన్స్ వాళ్ళ మీద వెలవెట్ చేసిన పోలీసు వాళ్ళు ఉన్న ఈసారి రెడీగా ఉన్నారా? అంటే ఇప్పుడు ఎలిగేషన్ నువ్వు ఇంట్లో కూర్చొని చేయొచ్చు, ఆ, కానీ ఇది ప్రపంచానికి వినిపించేది ఎవరు, అవును ఒక మీడియా. అవును మీడియాలో ఇప్పుడు కోసం. నువ్వు ఒక బాను ఉన్నాడు, ఒక కసబ్బు, లేకపోతే ఎవడో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, ఎంతమంది చంపేశాడు, లేకపోతే ఒక రేపిస్ట్ ఉంటాడు, వాడు 10 మంది చంపేశాడు, వాడిని కూర్చోబెట్టి మీ వర్షన్ చెప్పండి అని చెప్పి ఇంటర్వ్యూ చేయొచ్చు నువ్వు. సరే నీ కోణంలో ఎక్కడో చోట న్యాయం ఉందనుకుందాం, బట్ పదే పదే కళ్ళ ముందే బొంకుతూ లాస్ట్ సీజన్లో ఆయన రైటు ఈయన తప్పు, ఈ సీజన్లో ఈయన రైటు ఈయన తప్పు, ఇలా చెప్తున్న వాళ్ళని మళ్ళీ మళ్ళీ వేదికల మీద కూర్చోబెట్టి ఏం చెప్పాలనుకున్నారు, జనాలేమో ఒక పక్క ఊస్తున్నారు కామెంట్స్ లో, చీ అంటున్నారు, మీకు వేరే ఏం దొరకలేదా, ఎవరిని తీసుకొస్తారా ఏంటి. ఆవిడ చెప్పే ప్రతిదానికి కూడా టైటిల్స్ కూడా మీరు చూడండి, ఆవిడ పాపం కన్నీటి పర్యంతం అయిందంట. రాజు నన్ను క్షమించింది, నిజంగా నీకు అంత పశ్చాత్తాపం ఉంటే ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపో, నువ్వు సంపాదించావా కాదు కదా, నువ్వు చేసినవన్నీ ఆ ఇంట్లో చేసిన పెంట, డ్రగ్స్, పార్టీ. అనవసరంగా మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ కూడా బయటకు వచ్చి, వాళ్ళు ఇంతవరకు బయటకు రాలేదు, వాళ్ళు రీసెంట్గా మీడియాతో కూడా మాట్లాడి, మేము చాలా గుట్టుగా బ్రతికే కుటుంబం మమ్మల్ని బజారుకి ఇచ్చింది, 12 కోట్లు కావాలంటుంది, అది లేకపోతే 2 కోట్లు కావాలి, లేకపోతే 50 లక్షలన్నా కావాలి అని చెప్పి ఇట్లా మాట్లాడి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మస్తాన్ సాయి అంటే బెయిల్ పైన ఎప్పుడు రావచ్చు? మేబీ 1 వీక్లో రావచ్చు. 1 వీక్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ 14 డేస్ అయిపోయిందా ఆయన వెళ్ళి? 14 డేస్ కాదు, 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది.